పబ్బులపై ఎస్ఓబి దాడులు. ఈ ఎస్ఓబి పోలీసులు చెత్తనా కొడుకులు ఈడ దాడి చేస్తారు, తీసుకుపోతారు, పట్టుకుంటారు, లంచాలు తింటారు, 4 సెక్షన్లకు 1 సెక్షన్ బుక్ చేస్తారు. దొంగలు ఎస్ఓబి పోలీసులు. ఎస్ఓటి పోలీసులు అంతా దొంగలు. అసలు నిజంగానే పోలీసు అంతా లుచ్చనా కొడుకులు ఎవరు లేరు. లంచాలు ఎందుకు తింటారా భయ్? మీరు నిజాయితీగా ఉద్యోగం చేస్తే లంచాలు ఎందుకు తింటారు? లంచాలు తినొద్దు కదా. అలాంటప్పుడు మీరు దొంగలే కదా, మీరు లుచ్చనా కొడుకులే కదా. పాటాపాటి తెలంగాణ రాష్ట్ర కమాండర్ మాట్లాడుతున్న మచ్చల వెంకటరెడ్డి నక్సలైట్ను పక్కా గుర్తుపెట్టుకున్న కొడుకులారా. మీ ఒక్కొక్కరిని చీల్చి చెండాడుతాను. అన్నీ ఉన్న తర్వాత ఎందుకు మీరు దాడులు చేస్తారయ్యా? అదుపులోకి పలువురు అనుమానితులు. పబ్బు బయట 4గురికి గంజాయి పాజిటివ్. అప్పటిదప్పుడే నీకు పాజిటివ్ నెగిటివ్ తెలిసిపోయిందా? గంజాయి అంటే ఎక్కడైతే ఎవడైతే గంజాయి ఉత్పత్తి చేస్తుండో అక్కడ చెట్టు నాటకుండా చేయండి, ఆటోమేటిక్ అంతటా. అది చేయకుండా ఏదేదో చేస్తారు. ఏంటంటే టైంపాస్ పనులు అన్నీ అక్కడ తయారైతేనే ఉంటాయి. తెప్పేటోడు తెప్పుతూనే ఉంటాడు, తీసుకొచ్చేటోడు అమ్ముతూనే ఉంటాడు. దొంగలు తప్పించుకొని పోయేటోడు పోతూనే ఉంటాడు, పట్టుకుంటాడు. ఇదే పని ఇక మీకు. ఇదే పెద్ద లా అండ్ ఆర్డర్ అయిపోయిందా? ఇదే ప్రజాసేవనా మీకు? కాబట్టి గుర్తుపెట్టుకోండి. పబ్బులేందే. అందుకే నేను పబ్బులు బిబ్బులు జాంతేనాయి పాటాపాటి కొట్టేసి అధికారం ఇస్తే పబ్బుకి ఎవడొస్తే వాడి నోట్లో ఆడదాన్ని పియ్యి పెడతా. ఇంకెప్పుడు వాడు పబ్బుకి రావద్దు. అసలు మందే మందు. ఎవడైనా మందు తాగితే, ఎవడైనా సిగరెట్ పడితే, పాన్ పరాకు తింటే, టొబాకో తింటే ఏం చేస్తాము? ఎవడైనా మందు తాగినోడి పెళ్ళాం పియ్య నోట్లో పెడతాము. వాడు ఓటేకున్నా బొచ్చు మారే, ఆడు పెళ్ళాం ఓటేస్తే నేను గెలుస్తా. టొబాకో, పాన్ పరాకు, సిగరెట్ పడితే ఆడు పెళ్ళాం ముచ్చ వాడు నోట్లో పెడతాం. వాడు ఒకటేకన్నా బొచ్చుమారే, ఆడ పెళ్ళాం ఓటేస్తే నేను గెలుస్తా. రాత్రిపూట పిల్లలతో పెళ్ళాంతో నువ్వు ఒకే రూమ్లో ఫ్యాన్ తిరుగుతూ ఉంటే గాలాడక పరపరగా సంపర్కం చేసేటప్పుడు ఈ గబ్బు సిగరెట్, గబ్బు గంజాయి, గబ్బు పాన్ పరాకు, గబ్బు డ్రింక్ ఇదంతా కార్బన్ డైఆక్సైడ్ తిరిగి నీవు నీ పెళ్ళాం పిల్లల ఆరోగ్యం సర్వనాశనం అయిపోతుంది. నేను చెప్పేది శాస్త్ర ప్రకారం చెప్తున్నా కొడుకులు. అలా తెలివి లేదు, బుద్ధి లేదు. అందుకని మానేసండి. పబ్బుల మీద ఆటోమేటిక్ పబ్లే తీసేస్తాం. ఇంకా దాడులు వీడులు జాతేనాయి.